ఈ 7 మార్క్స్ సమ్స్లో మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఈ 5 మెథడ్స్ నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మినిమం ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఎందుకంటే ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 2 7 మార్క్స్ వస్తాయి. ఆ 2 7 మార్క్స్ కూడా ఇప్పుడు మనకి ఈ 5 మెథడ్స్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో 2 క్వశ్చన్స్ ఈ 5 మెథడ్స్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ 5 మెథడ్స్ నేర్చుకోవాల్సిందే. ఈ మెథడ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయమ్మా. ఈ మెథడ్స్ నేర్చుకునే దాంట్లో ఫస్ట్ మెథడ్ ఇది. 5 మెథడ్స్ మనకి దాంట్లో ఇది ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫామ్. మనం ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేయడానికి ఏ ఫామ్స్లో రిప్రజెంట్ అయినప్పుడు అంటే కింద ఇచ్చిన ఫామ్స్లో రిప్రజెంట్ అయినప్పుడు ఆ ఫామ్స్ చూడండి ఒకసారి. మీరు ఏ ఫామ్ చూసినా కూడా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ ఉంది. కాకపోతే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ అనేది డినామినేటర్లో రిప్రజెంట్ అయినప్పుడు లేదా స్క్వైర్ రూట్లో రిప్రజెంట్ అయినప్పుడు, స్క్వైర్ రూట్ అనేది న్యూమరేటర్లో రిప్రజెంట్ అయినప్పుడు ఈ ఫామ్స్లో లెక్కలు చేస్తాము. మనకి ఇది స్క్వైర్ రూట్లుగా లేకుండా న్యూమరేటర్లో ఉన్నప్పుడు అంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ రాయొచ్చు. కానీ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది డినామినేటర్లో కానీ, డినామినేటర్ స్క్వైర్ రూట్లో కానీ లేదా స్క్వైర్ రూట్లో న్యూమరేటర్లో కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అయితే చేయలేము. అప్పుడు ఆ ఈక్వేషన్ని లేదా ఆ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలంటే మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే దట్ ఈస్ ద వర్కింగ్ రూల్. ఆ వర్కింగ్ రూల్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఫంక్షన్స్ని కూడా ఒకే రూపంలో మార్చాలమ్మా. దాంట్లో ఫస్ట్ది రెడ్యూస్ అంటే వీటి ఉన్న ఫామ్ని రెడ్యూస్ చేయడం అంటే తగ్గించి రాయటం. రెడ్యూస్ ax² + bx + c. దీన్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్ x² కోఎఫిషియెంట్ని 1గా చేయాలి. కంపల్సరీగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీన్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే తగ్గించాలి అంటే x² కోఎఫిషియెంట్ని 1 చేయాలి. అంటే ఏని కామన్ తీయాలి. రిమైనింగ్ లోపల జరిగే ప్రాసెస్ ఏంటి అంటే దాన్ని a+b² రూపంలో కానీ a-b² రూపంలో కానీ రాయాలి. కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ప్రాబ్లం ఇదే చేయాలమ్మా. ఈ కనుక ఈ ax² + bx + cని కనుక మీరు a+b² కానీ a-b² ఫామ్లో రాయటం వస్తే కానిక్ సెక్షన్ కూడా మొత్తం చేయొచ్చు మీరు. కాబట్టి ax² + bx + cని మనం పర్ఫెక్ట్గా ఎలా మార్చగలగాలి అంటే ముందు ఏని కామన్ తీసుకోవాలి, రిమైనింగ్ వాల్యూ మొత్తాన్ని ఈ రూపంలో రాయాలి. a+b² రూపం కానీ a-b² కానీ. మరి ఈ β² ఏంటంటే దీనిలో మనం a+b² రాయడానికి ఉపయోగించే కాన్స్టెంట్ వాల్యూ. అంటే మనం ఇక్కడ మార్చాల్సింది xని మనం a+b² రూపంలో రాయాలి. అలా రాసిన తర్వాత అప్పుడు ఇంటిగ్రేటింగ్ చేయాలి. అండ్ దెన్ ఇంటిగ్రేట్ యూజింగ్ ది సబ్స్టిట్యూషన్. మనకి 2 టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి దాని బదులు ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, దట్ ఈస్ t. t = x + ఆల్ఫా అవ్వచ్చు, లేదంటే x - ఆల్ఫా కూడా కావచ్చు. కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ మెథడ్ 1లో ఈ 3 కూడా మనకి ఒకటే మెథడ్ ఫార్మేషన్స్ అమ్మ. సో డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ, డినామినేటర్లో స్క్వైర్ రూట్లో ఇటు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ, న్యూమరేటర్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే రెడ్యూస్ అంటే తగ్గించడం. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఆ 3 టర్మ్స్ని హోల్ స్క్వేర్ రూపంలో ఒకే టర్మ్గా రిప్రజెంట్ చేయటం. అలా రిప్రజెంట్ చేయాలి అంటే ముందు కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే x² కోఎఫిషియెంట్ అనేది 1 ఉండేది చూడాలి. కాబట్టి ఇక్కడ ఏ కామన్ తీసాం, రిమైనింగ్ వాల్యూని అప్లై చేస్తున్నామమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసే ముందు మనం ఖచ్చితంగా x + ఆల్ఫాని కానీ x - ఆల్ఫాని కానీ దేంతో డిఫైన్ చేయాలమ్మా, టీతో డిఫైన్ చేస్తాం. సో t = x + ఆల్ఫా, t = x - ఆల్ఫా. దిస్ ఈజ్ ద వర్కింగ్ రూల్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్లో ఇక్కడున్న ఫామ్స్కి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దామమ్మా. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాలమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్. కాబట్టి క్లియర్గా మేము చెప్పే సమ్స్ అన్నీ కూడా ఈ మెథడ్ మాత్రం కంపల్సరీగా చేయండి. దీనిలో మన ఫస్ట్ ప్రాబ్లంకి ఏ మెథడ్లో ఉందమ్మా ఫాము, ఇంటిగ్రల్ ఆఫ్ 1/ax² + bx + c dx. దీనికి ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/4x² - 4x - 7 dx. ఇప్పుడు ఇక్కడ మనం ముందు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అయితే చేయలేము. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేము. కాబట్టి ఈ ఫామ్ వరకు కన్సిడర్ చేయండి. కన్సిడర్
4x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 7. క్లియర్గా చూడండి అమ్మా, మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పాను, ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఉండకూడదు అన్నాను. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 4. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్లో నుంచి ముందు 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే ఏం రాయొచ్చు, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 కామన్ తీసాం, రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఎక్స్ మైనస్ 7లో 4 రాదు కాబట్టి ఎక్కడైతే 4 రాదో అది డివైడ్ ఫామ్లో రాయండి. దట్ మీన్స్ 7/4. కంపల్సరీగా ప్రతి ప్రాబ్లంలో ముందు మీరు చెక్ చేయాల్సిందిదేనమ్మా. మైనస్ ఉంటే మైనస్ కామన్ తీస్తాం, ప్లస్ ఉంటే ప్లస్. 4x స్క్వేర్ కోఎఫిషియంట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా 1 ఉండాలి. ఆ 1 ఉండేటట్టుగా అక్కడ ఏ టర్మ్ ఉంటే అది కామన్ తీయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మారుద్దామమ్మా. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, మిడిల్ సైన్ ఏముందమ్మా, మైనస్. ఎక్స్ స్క్వేర్ అనేది హైయెస్ట్ పవర్, దాన్ని ఇంకా మార్చకూడదు. తర్వాత సైన్ ఏముంది, మైనస్, సో మైనస్ పెట్టాను. ఇప్పుడు మనం ఎలా మార్చాలి అంటే, ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ పక్కన మైనస్ వచ్చిందో ఇచ్చిన ఫామ్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో మార్చాలమ్మా. క్లారిటీగా తీసుకోండి. ఇక్కడ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్కి మైనస్ ఉంది అంటే కంపల్సరీగా అక్కడ ఏ ఫార్ములా రూపంలో మార్చాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. హియర్ ఏ మీన్స్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం రావాలమ్మా, మనకి 2 రావాలి. ఇక్కడ 2 లేదు, మనం పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంటూ తర్వాత ఏ ఎక్స్ ఇంటూ, ఇక్కడ ఎక్స్ ఎక్స్ సరిపోయింది కానీ ఇక్కడ 2 ఎక్స్ట్రాగా రాసాము. ఇక్కడ 2 లేదు, ఇక్కడ రాసాము కాబట్టి ఇక్కడ బైలో రాయండి 1/2. సో మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ అనేది కరెక్ట్గా ఉందమ్మా. మనం ఎక్స్ట్రాగా రాసింది ఏంటి, 2 ఇంటూ 1/2. సో ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఇదే ఫామ్లోకి వచ్చిందో చూడండి అమ్మా. ఏ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ ప్లస్లో ఎంత ఉందమ్మా, ఏ ఇంటూ రిమైనింగ్ వాల్యూని ఏమనాలి, బి అనాలి. ఎప్పుడైతే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab వచ్చిందో నెక్స్ట్ ఏముండాలమ్మా, ప్లస్ బి స్క్వేర్. ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ వాల్యూ 7/4 కాదు కాబట్టి దాన్ని అసలు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉందమ్మా, 1/2. ఇక్కడ థర్డ్ టర్మ్ గురించి అసలు పట్టించుకోవద్దమ్మా. ఇక్కడ ఈ రెండింటికి సంబంధించింది మాత్రమే ముందు పర్ఫెక్ట్గా హోల్ స్క్వేర్ ఫామ్ రావాలి. ఆ కాన్స్టెంట్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. మనకు రావాల్సింది ఈ 2 టర్మ్స్. ఇక్కడ ఏముంది అనేది అసలు రాయొద్దు. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2 ఉండాలి కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఇప్పుడు మైనస్ 2ab రూపంలోకి వచ్చింది కాబట్టి ప్లస్ బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్. యాక్చువల్గా ఈ టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి దీన్ని యాడింగ్ చేశాను కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాను, సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ని అలానే రాయండి, -7/4. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ దాకా వచ్చింది కాబట్టి ఇక యాడింగ్ చేసాం కాబట్టి సబ్ట్రాక్షన్ చేసాం, రిమైనింగ్ వాల్యూని అలానే రాసాం. ఇప్పుడు దీని ఫస్ట్ ఫార్ములా రాయొచ్చు కదమ్మా. మనం ఏ ఫార్ములా రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. హియర్ ఏ మీన్స్ ఎక్స్, మిడిల్ సైన్ మైనస్, బి అంటే ఎంత ఉందమ్మా, 1/2, 1/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అప్లై ఇన్ ది ఫార్ములా, 1 స్క్వేర్ 1/2 స్క్వేర్ 4 మైనస్ 7/4. హియర్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బేసిస్ అనేవి డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి. డినామినేటర్స్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. దట్ మీన్స్ -8/4. కానీ మీకు చెప్పిన ఫార్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కానీ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని వస్తే ఇక్కడ ఏం రావాలమ్మా, బీటా స్క్వేర్ రావాలి. కాబట్టి బీటా స్క్వేర్ రావడానికి ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ 4 1 4 2 క్యాన్సిల్ అవుతుంది.
ఆ 2ని మనం ఎలా రాయొచ్చమ్మా √2. ఎందుకంటే ఇక్కడ ఏముంది మనకి బీటా స్క్వేర్ ఉంది. బీటాకి స్క్వేర్ ఉన్నప్పుడు కంపల్సరీగా √2 హోల్ స్క్వేర్గా రాయాలమ్మా. ఇప్పుడు ఇది కరెక్ట్ ఫార్మేషన్ వచ్చింది చూడండి ఒకసారి. ఏ అంటే 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్. ఎప్పుడైతే కరెక్ట్ ఫార్మేషన్ వచ్చిందో ఈ వాల్యూని తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. దట్ మీన్స్ గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/4x² మైనస్ 4x మైనస్ 7 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ వాల్యూ అంతా డినామినేటర్లో రాయాలి. 4 ఇంటూ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ dx. ఇక్కడ 1/4 అనేది కాన్స్టెంట్. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ ఫామ్ వచ్చిందో అండ్ దెన్ ఇంటిగ్రేట్ యూజింగ్ ది టీ. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే టీ వాల్యూని యూజ్ చేసుకోవాలి. టీని యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పుట్ x మైనస్ 1/t ఈక్వల్ టు ఏమని తీసుకుంటామమ్మా సమ్ టీ. అంటే సబ్స్టిట్యూషన్ రూపంలో మారుస్తున్నాం. మనకి ఫార్ములాస్ అన్నీ కూడా కాన్స్టెంట్తో రిప్రజెంట్ అవ్వలేదు. ఉంటే x² ఉండాలి లేదా t² ఉండాలి. దానికోసం సబ్స్టిట్యూషన్ తీసుకున్నామమ్మా. అంతేగాని ఇక్కడ ఫంక్షన్ చేంజ్ చేయకపోతే లెక్క రాదు అనేది లేదు. మన డైరెక్ట్ ఫార్ములా రూపంలోకి వచ్చింది ఇది. ఆ ఫార్ములా కరెక్ట్గా రావడం కోసం టీగా తీసుకున్నాం. ఎక్స్కి డెరివేటివ్ dx, 1/2కి 0, టీకి డెరివేటివ్ dt. సో dx ఈక్వల్ టు ఏమని వచ్చిందమ్మా dt. ఇప్పుడు ఈ వాల్యూస్ రెండు తీసుకెళ్ళి గివెన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. దట్ మీన్స్ t² మైనస్ √2 హోల్ స్క్వేర్ dx అంటే ఎంత రాయొచ్చు dt. ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి మీకు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² మైనస్ a² dx. అంటే ఫార్ములా ఏం రాయొచ్చమ్మా 1/2a log mod x మైనస్ a by x plus a plus c. This is the formula for integral of 1/t² minus √2 whole square. ఆల్రెడీ మీకు bxy's ముందు చెప్పాము ఈ ఫార్ములాస్ కాన్స్టెంట్ రిప్రజెంట్ అయినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² మైనస్ a² dx అంటే ఫార్ములా ఏంటి 1/2a log mod x minus a by x plus a. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి అమ్మా. 1/4 ఇంటూ 1/2 ఇంటూ a మీన్స్ √2 హోల్ స్క్వేర్ కాదు. a² అంటే √2 హోల్ స్క్వేర్. ఇక్కడ a అంటే √2 ఇంటూ log mod x minus a. Here x means t minus √2 by x plus a, t plus √2. ఇక్కడ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం పెట్టాలమ్మా ప్లస్ c. కానీ మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టేనమ్మా కానీ ప్రాబ్లంలో t ఉండకూడదు లెక్కల్లో x ఉంటుంది కాబట్టి xలో రాద్దాం. అలా రాసేటప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1/8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 log mod here t means x minus 1/2 x minus 1/2 minus √2 by t means x minus 1/2 plus square root of 2 plus c. ఇక్కడ దాకా రాసిన కరెక్టేనమ్మా కాకపోతే LCM తీస్తే మీకు అది ఈక్వేషన్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ LCM తీయండి. 1/8 √2 log mod LCM న్యూమరేటర్లో తీయాలి డినామినేటర్లో రెండిట్లో కూడా 2నే కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కాకపోతే LCM తీసినప్పుడు 2ని ఇక్కడ మల్టిప్లై చేయాలి ఎందుకంటే డినామినేటర్ లేదు కాబట్టి 2x minus 1 minus 2 √2 by 2x minus 1 plus ఇక్కడ కూడా బైలో లేదు కాబట్టి మల్టిప్లై చేయాలి 2 √2 ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ రెండిట్లో ఏ స్టెప్ రాసినా కూడా ఆన్సర్ కరెక్టేనమ్మా. దీనిలో ఈ మెథడ్కి ఎగ్జాంపుల్ చూసామమ్మా. మెథడ్ 1లో ఈ ఫార్మేషన్కి ఎగ్జాంపుల్ చూసాం. ఇదే మెథడ్ 1లో సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాకపోతే ఏమొచ్చింది మనకి స్క్వేర్ రూట్ వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ ఫార్మేషన్ లెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఏ ఫార్మేషన్ ఇచ్చినా కరెక్ట్ ప్రాసెస్ ఇదేనమ్మా.
ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని రెడ్యూస్ చేయాలి. ఏదర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. రూట్తో పనిలేదమ్మా. కాబట్టి ఎక్స్ప్రెషన్ వరకు తీసుకున్నాం మనం. కన్సిడరేషన్ అనేది దేన్ని తీసుకోవాలి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని. కన్సిడర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10. ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేద్దామమ్మా. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 ఉంది కాబట్టి మనం రెడ్యూస్ చేసేది ఏం లేదు. కాబట్టి ఎక్స్ స్క్వేర్ని అలానే రాస్తాను. ప్లస్ ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ వచ్చిందో ఆల్రెడీ మీకు చెప్పాను, ఏదర్ ఏ మైనస్ బి ఆర్ ఏ ప్లస్ బి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలి? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ 2ab ఇక్కడ ఎంత ఉంది? 2. కాబట్టి 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ 2x. ఇక్కడ కూడా మనకి 2ab రావాలి, 2x ఉంది. ఇంటూ ఏం లేదు కాబట్టి 1 పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab. కానీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2a ఇచ్చారు. మనకి ఇక్కడ వాల్యూ మారకుండా ఉండాలి అంటే ఇంటూ ఎంత పెట్టినప్పుడు మారదు? 1. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఇక నెక్స్ట్ ప్లస్ ఏముండాలి? బి స్క్వేర్. హియర్ బి మీన్స్ ఎంతమ్మా? 1 అంటే 1 స్క్వేర్. ఎప్పుడైతే 1 యాడ్ చేసామో -1 చేయండి. యాడింగ్ 1 సబ్ట్రాక్టింగ్ 1. బి వాల్యూని ఎప్పుడూ కూడా యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయండి. రిమైనింగ్ టర్మ్ని అలానే రిప్రజెంట్ చేయండి. రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ? +10. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారమ్మా? +10 ఈక్వల్ టు, ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే ఫార్ములా రూపంలోకి వచ్చింది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ -1 స్క్వేర్ అమ్మా. కాబట్టి కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు మనం? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ అంటే -1. -1 ప్లస్ 10 అంటే ఎంత అవుతుంది? +9. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కరెక్ట్గానే వచ్చిందమ్మా. రెండోది కూడా బీటా స్క్వేర్ ఉండాలి. కాబట్టి దీనికి స్క్వేర్ ఫార్మేషన్ రాస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం సెకండ్ ఇంటిగ్రేషన్ ఫామ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√of x plus 1 whole square plus 3 square dx. ఇందాక చెప్పాను ఇంటిగ్రేట్ చేయాలి అంటే యూజింగ్ ది t ఈక్వల్ టు x ప్లస్ ఆల్ఫా ఆర్ x మైనస్ ఆల్ఫా. ఇక్కడ t ఈక్వల్ టు x ప్లస్ ఆల్ఫా x ప్లస్ 1 రెడ్యూస్ చేసామనుకోండి. పుట్ dt ఈక్వల్ టు దేని సమానం అవుతుంది? dx. ఈ 2 వాల్యూస్ని తీసుకొచ్చి ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నామమ్మా. ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమయ్యచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 1 అంటే ఎంత? t. దానికి ఏముంది? స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dt. కాకపోతే అది దేనిలో రిప్రజెంట్ అయిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ t స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dt. ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ 1/√of x square plus a square dx. 1/√of x square plus a square dx. x square plus a square dx కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు ఇన్వర్స్ హైపర్బోలిక్ లో ఫామ్ అవుతుందమ్మా. sin h ఇన్వర్స్ ఆఫ్ x by a plus c. కాబట్టి అప్లై ది ఫార్ములా. sin h ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ t. t/3 ప్లస్ c. హియర్ ఇచ్చిన ప్రాబ్లంలోనేమో x ఉంది, మనకు వచ్చిన ఆన్సర్ ఏమో టీలలో రిప్రజెంట్ అయింది. కాబట్టి t ప్లస్లో మనం ఏం పెట్టొచ్చమ్మా? x ప్లస్ 1. అప్లై ది వాల్యూ. సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/3 ప్లస్ c. దిస్ ఈజ్ ద ఆన్సర్. మెథడ్ 1లోనే థర్డ్ ఫార్మేషన్ కూడా ఉందమ్మా. అది కూడా క్వాడ్రాటికే. కాబట్టి ఏ క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చినా ఈ 3 ఫార్మేషన్స్లో కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ రాయాలి. ఇక్కడ దీనిలో ముందు మనం ఏం కన్సిడర్ చేయాలమ్మా? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని. కాబట్టి కన్సిడర్ 3 + 8x
మైనస్ 3x². ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏం చేయాలమ్మా, ఆర్డర్ ఫార్మేషన్ రాయాలి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ కూడా ఏ ఫామ్లో ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c. కాబట్టి ఆ ఫార్మేషన్ రాద్దామమ్మా, మైనస్ 3x² ప్లస్ 8x. నేను ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకెళ్ళలేదు, ఇచ్చిన ఫార్మేషన్ని కరెక్ట్ ఫార్మేషన్లో రాస్తున్నాను, ప్లస్ 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపల్సరీగా దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఏం కామన్ తీయాలి, ఎక్స్ కోఎఫిషియెంట్ని. ఇక్కడ x² కోఎఫిషియెంట్ ఎంత ఉంది మనకి, ఎక్స్ కోఎఫిషియెంట్ మీన్స్ x² కోఎఫిషియెంట్ అంటే హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్ a. కాబట్టి ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది, -3. -3ని కామన్ తీయనమ్మా, -3 ఇస్ ద కామన్ టర్మ్. రిమైనింగ్ రాసామనుకోండి ఏం రాయొచ్చమ్మా, x² minus 8/3 into x plus 3/3 క్లోజ్డ్. ఇక్కడ -3 కామన్ తీస్తే x² మైనస్ 8లో 3 లేదు కాబట్టి ఇక్కడ ఏ కొత్తుంది, ప్లస్ ఉంది. మైనస్ ఎందుకు, మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఏ కొత్తుంది, ప్లస్. ప్లస్లో మనం మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, మైనస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, -3 into x² minus 3x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 క్యాన్సిల్, 8x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 ఏమవుతుంది, క్యాన్సిల్, రిమైనింగ్ 3. అలా కామన్ తీసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చాలమ్మా. దీన్ని మార్చడానికి మనం చేయగలిగింది ఏంటంటే -3 అనేది కామన్ టర్మ్, అలానే x² కూడా కామన్ టర్మ్, మిడిల్ సైన్ మైనస్. ఎప్పుడైతే ఇక్కడ మైనస్ వచ్చిందో కంపల్సరీ ఇక్కడ ఏ ఫార్ములా రావాలి మనకి, a-b² ఫార్ములా రావాలి. a-b² ఫార్ములా ఏంటి, a² - 2ab + b². సో ఆ ఫార్ములానే ఇక్కడ అప్లై చేయండి అమ్మా. a² మైనస్, ఇక్కడ 2 ఉందా, లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేయండి, రిమైనింగ్ x 2x. కానీ ఇక్కడ 2 లేదు, మనం రాసుకున్నాం కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. కానీ దేనికి డివైడ్ చేయాలి అంటే ఇక్కడ రిమైనింగ్ నెంబర్కి డివైడ్ చేయాలి. అవసరం ఉంటే ఎగ్జాక్ట్గా 2 ఉంటేనేమో రాసేస్తాం, ఎగ్జాక్ట్గా 2 లేనప్పుడు ఏం చేస్తాం అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే రిమైనింగ్ పార్ట్ని అలానే రాయండి, 8/3. ఎగ్జాక్ట్గా 2 లేనప్పుడు కంపల్సరీగా ఇది పాటించండి అమ్మా. ఎక్స్కి ముందు 2 పెట్టండి, ఎక్స్ తర్వాత 1/2, రిమైనింగ్ టర్మ్ని అలానే రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ ఎంత ఉందమ్మా, మైనస్ 3/3 అంటే ఎంత, 1. ఇప్పుడు మళ్ళీ మారుద్దాము, -3 ఇంటూ x² minus 2 into x into 2 1s are 2 4s are, రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా, 4/3. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇది 2ab రూపంలో లేదు, 2abc ఉంది, ఆ abcని abలోకి మార్చాం. a² minus 2ab, 2ab వచ్చింది కాబట్టి తర్వాత ఏం రావాలి మనకి, ప్లస్ b². b అంటే ఎంత వచ్చింది, 4/3. కాబట్టి 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ b² మైనస్ b². నెక్స్ట్ సైన్ -1. కంపల్సరీగా మీరు ఈ ప్రాసెస్ నేర్చుకోవాలమ్మా, ఎందుకంటే మెథడ్స్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ మీద ఉంటాయి. ఇది కనుక చేయగలిగారంటే లెక్క ఏముండదు. ప్లస్ కానిక్ సెక్షన్లో 3 పార్ట్స్ కూడా ఇదే ఫార్ములా బేస్ చేసుకొని చేస్తాం. కాబట్టి కానిక్కి మెథడ్స్కి రెండింటి నుంచి మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఈ మెథడ్ నేర్చుకోండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ ఎక్కడ వచ్చినా కూడా మనం దాన్ని ఏ రూపంలో రాయాలి, ఏదర్ a-b² ఆర్ a+b². ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తున్నామా, -3 ఇంటూ ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది, a² minus 2ab plus b². సో ఫార్ములా అప్లై చేస్తే x మైనస్ b ప్లస్లో ఎంత ఉంది, 4/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మైనస్సే ఇది మైనస్సే కాబట్టి రెండిట్లో మైనస్ కామన్ తీయండి. రిమైనింగ్ చూసుకుంటే 16/3² అంటే ఎంతమ్మా, 9. మైనస్ కామన్ తీసాం కాబట్టి ఏమొస్తుంది, +1. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 ఫంక్షన్స్, ఈ 2 ఫంక్షన్స్కి ఎల్సిఎం తీయండి. ఫస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ a-b² వచ్చిందమ్మా, అంటే
ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వచ్చింది. తర్వాత బీటా టర్మ్ అనేది ఒకటే రావాలి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 టర్మ్స్ని ఒక టర్మ్గా మార్చాలి. ఇందాక ఎందుకు చేయలేదంటే ఇక్కడ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి మైనస్ కామన్ తీశాను. ఇప్పుడు అప్లై చేసామనుకోండి అమ్మా, -3 ఇంటూ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ LCM is 9, 16 plus 9. 16 plus 9 అంటే ఏం రాయొచ్చు 25. x minus 4/3 whole square minus 25/9. కానీ ఇక్కడ మనకి x మైనస్ ఆల్ఫా స్క్వేర్ వచ్చినప్పుడు రెండోది కూడా ఏం రావాలి బీటా స్క్వేర్. కాబట్టి -3 ఇంటూ x మైనస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 25ని 5 స్క్వేర్, 9ని 3 స్క్వేర్, 5/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది కరెక్ట్గా రెడ్యూస్ ఫామ్లోకి వచ్చేసింది. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ రూపంలోకి వచ్చింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అలా చేసేటప్పుడు ఇక్కడ 2 విధాలుగా చేయొచ్చమ్మా. ఒకటి మైనస్ని అలానే కామన్ నుంచి చేయొచ్చు, లేదా మైనస్ టర్మ్ని లోపల పంపించవచ్చు. ఎలా చేసినా ఒకటే. నేను మాత్రం ఇక్కడ మైనస్ లోపల పంపిస్తున్నాను, ఎందుకంటే స్క్వేర్ రూట్లో మైనస్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి స్క్వేర్ రూట్లో బయట రాయకుండా లోపల పంపిస్తున్నాను. 3 ఇంటూ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేయాలి మనం గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 3 రూట్ ఓవర్ దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాల్యూ 3 ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఇప్పుడు మనకి కరెక్ట్ ఫార్మేషన్లోకి వచ్చింది. కాకపోతే ఇంతకుముందే చెప్పాను ఎక్స్ స్క్వేర్ ఉండాలి లేదా టీ స్క్వేర్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండకూడదు. అది పోవటం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సబ్స్టిట్యూషన్. ఎక్స్ మైనస్ 4/3 ఈక్వల్ టు టీ డైరెక్ట్ ఫార్మేషన్ కోసం. ఇక్కడ ఎక్స్ అంటే డెరివేటివ్ డిఎక్స్, 4/3 0 డిటి. ఈ 2 వాల్యూస్ని ఏం చేయాలమ్మా దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 అంటే ఎంత రాయొచ్చమ్మా టీ స్క్వేర్ డిటి. ఇప్పుడు దీని ఫార్ములా అప్లై చేయాలంటే మీరు పర్ఫెక్ట్గా ఫార్ములా నేర్చుకోవాలమ్మా. 6b ఎక్సైజ్ ముందు లాస్ట్లో చెప్పిన ఫార్ములాస్ ఇవి. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటమ్మా దీనికి x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మిడిల్ సైన్ మైనస్ ఎక్స్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ cos h inverse of x by a plus c. This is the formula for square root of a square minus x square. Square root of a square minus x square dx కి ఈ ఫార్ములా రాస్తాం. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే దీనికి ఇంటిగ్రేషనల్ బై పార్ట్స్ అప్లై చేయాలమ్మా. ఇక్కడ ఒకటే ఫంక్షన్ ఉంది కాబట్టి దీనికి ఇంటూ 1 తీసుకొని మీరు కనుక యూవీ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా ఇది వచ్చేసిద్దమ్మా. యూవీ ఫార్ములా అప్లై చేస్తే చాలు. 1 ఇంటూ తీసుకొని అప్లై చేయండి. 1 ఏమో మనకి ఇంటిగ్రల్ ఫంక్షన్ అవుతుంది, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమో డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవుతుంది. ఆ ప్రకారం చేస్తే ఈ ఫార్ములా ప్రూఫ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫార్ములాని దీనిలో అప్లై చేద్దామమ్మా. మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉందమ్మా √3. ఆ √3ని అలానే రాయండమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం రాయాలి x/2, x అంటే t/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్. ఫస్ట్ది x/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, మిడిల్ సైన్ ఏంటి మనకి ఫార్ములాలో మైనస్. రెండవది ఏం రాయొచ్చమ్మా ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ అంటే ఎంత 5/3 హోల్ స్క్వేర్ బై 2.
ఏ అంటే 5/3, ఏ స్క్వేర్ అంటే 5/3 హోల్ స్క్వేర్, ఈ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే టీ బై 5/3 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సి. ప్లస్ సికి ఎలాంటి కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇది మనకి ఇచ్చిన లెక్కలోనేమో ఎక్స్లో ఉంది, మనకు వచ్చిన ఆన్సర్ ఏమో టీలలో రిప్రజెంట్ అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చిన లెక్కని ఎక్స్లోకి మార్చాలి. సో √3 ఇంటూ టీ బై టీ మీన్స్ ఎంత, మనకి ఇచ్చిన లెక్కలో టీ అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేసాం, ఎక్స్ మైనస్ 4/3. సో అప్లై ఇన్ ది వాల్యూ ఎక్స్ మైనస్ 4/3/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్, మిడిల్ సైన్ మైనస్ 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9, 9 2s are 18, cos h inverse of x minus 4/3/5/3 ప్లస్ సి. ఇలా సబ్స్టిట్యూషన్ చేసి వదిలేసినా ఏం కాదమ్మా. కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాథమెటిక్స్లో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఎల్సీఎంలు తీయడం అనేది మెయిన్గా ఉంటుంది. అయితే ఈ వాల్యూని మాత్రం దయచేసి లోపల మల్టిప్లై చేయొద్దమ్మా. కామన్ టర్మ్స్ని అలానే ఉంచేసి లోపల కనుక ఏదైనా ఎల్సీఎం వస్తే మాత్రం తీసిరాయండి, లేదా మేము ఎల్సీఎం తీయలేము అనుకున్నప్పుడు సబ్స్టిట్యూషన్ చేసి వదిలేయండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ ఎల్సీఎం 3x మైనస్ 4 బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ కాబట్టి 3 ఇంటూ 2 ఎంత రాయొచ్చు 6. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ దీంట్లో హోల్ స్క్వేర్ ఫార్మేషన్ కాబట్టి ఎలాంటి ఎల్సీఎం తీయొద్దు, అలానే ఉంచేసేయండి. x మైనస్ 4/3 హోల్ స్క్వేర్, మిడిల్ సైన్ మైనస్ 25/18 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ కూడా ఎల్సీఎం తీసామనుకోండి 3x మైనస్ 4/3, 3 క్యాన్సిల్. యాక్చువల్గా అయితే 3 5s వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండు క్యాన్సిలేషన్ చేయొచ్చు కాబట్టి 5 ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్.